రుద్రారం మండలం మాది. మేము నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేమైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నడుస్తున్న దాని ప్రకారం అయితే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. అయితే సార్, మీరు విద్యా కమిటీ చైర్మన్ ఉన్నారు కదా సార్, గత ప్రభుత్వంలో ఎలా డెవలప్మెంట్ అయింది విద్య మీకు ఇప్పుడు ఏ విధంగా ఉంది సార్? అంటే ఇంతకుముందుకు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? నిరుద్యోగులకి సూచనలు అంటే అదే చెప్తున్నామండి. మేము మొదటి నుంచి చెప్పేది ఏంటంటే నిరుద్యోగ భృతి అనేది ఇస్తానన్నారు కేసీఆర్ గారు. ఆ నిరుద్యోగ భృతి అనేది ఇస్తానని చెప్పి ఫస్ట్ మనకు తెలంగాణ వచ్చినప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు మనం ఎంతో కొంత ఆదాయంలో మెరుగుదలలో ఉన్నాం. ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఈ జాబ్ హోల్డర్స్కి జీతాలు పెంచుకుంటూ పోవటం అనేది చాలా పెద్ద మైనస్. ఎందుకంటే ఉన్న దాంట్లోనే అదే నిరుద్యోగులకు ఇస్తే నిరుద్యోగ భృతి అనేది నిరుద్యోగులు అనేది ఎంతోమంది తరిగేటోళ్ళు, కానీ నిరుద్యోగులకి అది ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి పెంచుకుంటూ పోవడం అనేది దానివల్ల కూడా చాలా మైనస్ అనేది పడుతుందనేది నా అభిప్రాయం. సార్, ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం పెట్టారు సార్, అసలు ఏ విధంగా ఉంది సార్? ఎప్పుడన్నా మీరు స్కూల్లో చెక్ చేశారా? చెప్పడం వరకే మధ్యాహ్న భోజన పథకం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటే ఇప్పుడు శనివారం గుడ్డు పెట్టడం, బుధవారం గుడ్డు పెట్టడం అనేది జరుగుతలేదు. ఏంటంటే మాకు పైనుంచి బడ్జెట్ లేదు, బడ్జెట్ ప్రకారం మేము పోతలేము. వాళ్ళు వెళ్ళగానే ఓన్లీ రైసు, పప్పు లేదా సాంబార్ ఇట్లాంటివి పెట్టడం తప్ప వేరేది ఏం రావట్లేదు. వాళ్ళకున్న అరటి పండ్లు పెట్టడం ఇట్లాంటివి ఏదో ఒక రోజు తప్ప మిగతా సందర్భంలో పెట్టిన దాఖలాలు ఏం లేదు. సార్, ఇప్పుడు మీరు చైర్మన్ అయినాక ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? మార్పులు చేర్పులు అంటే మేము స్కూలు సంబంధించింది అయితే అండి, ఫస్ట్ టాయిలెట్ లేకపోవడం జరిగింది. ఆ టాయిలెట్ శాంక్షన్ ఒకటి చేయించి టాయిలెట్ కట్టించినాం మేము. దాని తర్వాత ప్రహరీ కూడా సరిగ్గా లేకపోవడం ఉండే. ఆ ప్రహరీ కూలిపోయి అక్కడక్కడ మైనర్ రిపేర్లు ఉండే. ఆ మైనర్ రిపేర్లు చేయించినాము. పిల్లల స్ట్రెంత్ ఏమైందంటే, ఈ గతంలో మేము వాళ్ళకి ఒక సూచనలు ఇచ్చేది, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు 1 to 5th వరకు మీరు ఫస్ట్ గవర్నమెంట్లకు చేర్పియండి, మీరు బేసిక్ బాగుంటుంది. తర్వాత మీరు 5th నుంచి మీకు నచ్చిన స్కూల్లో అంటే రాపియటము ఏదైనా జరిగితే దాని ప్రకారం నడవండి అని మేము చెప్తా ఉన్నాం. అట్లాగనే సార్, మీరు విద్యా కమిటీ చైర్మన్ ఉన్న కానుండి పిల్లలకు ఎలాంటి పోషణ అంటే మంచి నాణ్యమైనటువంటి భోజనం పెట్టిస్తున్నా? నాణ్యమైన భోజనం అంటే ఒక పూటే కదా వాళ్ళకి పెట్టేది. ఇప్పుడున్న ప్రతి చోట సాంబమసూరి రైస్ అనేది పెడుతున్నారు. మేము వెళ్ళి చెక్ చేస్తున్నాం. అప్పుడప్పుడు చెక్ చేస్తున్నప్పుడల్లా వాళ్ళకి భోజనం వరకు అయితే మంచి భోజనమే పెడుతున్నారు, మంచిగా నడుస్తుంది. బడిబాట కార్యక్రమం ఏమైనా చేపట్టిరా సార్? బడిబాట కార్యక్రమం అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు చేస్తామండి, మిగతా టైంలో ఏం లేదు. బడిబాట కార్యక్రమం మేము మా సెల్ఫ్గా మేము చెప్పుకుంటున్నాం వాళ్ళకి. మీరు గవర్నమెంట్ పాఠశాలలు అనేది చాలా మోటివేట్తో కూడినాయి. వాళ్ళ టీచర్స్ కూడా కొద్దిగా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఏదో 10th ఇంటర్ చదువుకునే ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పే టీచర్స్ దగ్గర చెప్పించడం కంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో పంపించండి అని చెప్పడం జరుగుతుంది. అట్లాగనే సార్, మీరు చైర్మన్ అయిన కానుంచి పిల్లలను అంటే ఏ విధమైనటువంటి మోటివేషన్ చేపిస్తారు సార్? మేము వాళ్ళకి ఫస్ట్ తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళకి, చెప్పడం టీచర్స్ తోటి. ఎందుకంటే తెలుగు మన మాతృభాష, దాంతోపాటు ఇంగ్లీష్ మీద కూడా వాళ్ళకి కొద్దిగా అవగాహన రావాలనే ఆలోచనతో ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయండి, అక్కడికి వెళ్తే వాళ్ళు మొత్తం ఇంగ్లీష్ టు ఇంగ్లీషే చెప్తారు. అంటే వాళ్ళు చెప్పేది తెలుగు మర్చిపోతారు, దానికి ట్రాన్స్లేషన్ జరగదు. కాబట్టి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా చెప్పాలనే ఆలోచనతో మేము చెప్తూ ఉంటాం. సార్, ఇప్పుడు స్ట్రెంత్ ఎంత ఉంది సార్ స్కూల్లో? ప్రజెంట్ స్ట్రెంత్ వచ్చేసి 100 మెంబర్స్ దాకా ఉంటారు. మాది మండల ప్రజా పరిషత్ స్కూలు, జిల్లా పరిషత్. సార్, బడిబాట కార్యక్రమంతో పాటు పిల్లలకు అంటే స్టడీ ఏ విధంగా సార్ ఇప్పుడు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు ఈ స్టడీ మీద? మనం ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. మనం చెప్పేది ఏంటంటే మీరు ఫౌండేషన్ అనేది బేసిక్ గట్టిగా వేసుకోండి. సరే, టాలెంట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరుగా ఉంటుంది, ఒక్కొక్కరు చదువుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ మన పిల్లలకి చెప్పేది సజెషన్ ఏంది, ఇప్పుడే మీరు బేసిక్ తోటి చదువుకుంటా ఉంటే మీరు ఫ్యూచర్లో
ఇంకొద్దిగా బాగుంటుందనే ఆలోచనతో చెప్తా ఉంటాం.